దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మనవడు యూత్ లీడర్ పల్లా కార్తిక్ పాల్గొన్నారు. మరి గిరి ప్రదక్షిణ జూలై 28 బాగా జరిగింది, ఏర్పాట్లు బాగా చేశారు. కానీ మేము అలాగా ఒక కొండలా తిరిగినప్పుడు ఒకటి అనిపించింది, గూగుల్ డేటా సెంటర్ ఆ కొండపై పెట్టారు. జనరల్గా సింహాచలం అంటే ఏంటండి, చలం అంటే ఏంటి, కొండ. ఎప్పుడు దేవుడు సన్నిధిలోని గూగుల్ డేటా సెంటర్ అనేది పెట్టకూడదు, ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు. అసలు నిజంగా గూగుల్ డేటా సెంటర్ పెట్టడం అనేది సింహాద్రి అప్పటి మీద కుంపటి పెట్టడమే. ఎందుకంటే మనకి గూగుల్ డేటా సెంటర్ ఎఫెక్ట్స్ ఏంటి, మనకి థర్మల్ హీట్ జనరేషన్ అంటారు. అంటే స్పిరిచువల్ పర్పస్కి ఉన్న అలాంటి పెట్టకూడదు. టెక్నికల్ పర్పస్ చూద్దాం. 1 gigawatt పవర్ రిక్వైర్డ్ ఫర్ 1 హైపర్ స్కేల్ గూగుల్ డేటా సెంటర్. 7.5 మిలియన్ లీటర్ పర్ డే. అంటే ఒలింపిక్స్లోని మనకి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. అలాంటిది ఇప్పుడే డెఫిషియెంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంది. అంటే వర్షండి, నేను ఒక హిందూని, నా మనోభావం దెబ్బతీస్తుంది. నేను నడిచిన మా సింహాద్రి అప్పటి మీద గూగుల్ డేటా సెంటర్ పెడితే నిజంగా అతని మీద ఒక కుంపటి పెట్టడమే. దయచేసి మన గవర్నమెంట్గా ఉన్న దీని మీద స్పందిస్తూ అట్లీస్ట్ ఆ డేటా సెంటర్ ఆగస్టుగా నేను నా ఒక భక్తుడిలో నేను కోరుకున్నాను. నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, సో నా మీద కేసులు పడవచ్చు, భగవంతుడి మీద కేసులు వేయలేరు కదా. సో మీరు చేస్తున్న పాప పుణ్యం ఇక్కడే ఉంటుంది. ఒకవేళ మీరు కానీ రెక్టిఫై చేసుకోగలిగితే ఆ ప్లేస్ని 150 ఎకరాలని వెంటనే రద్దు చేసి మా భగవంతుని మాకు కాపాడండి, మా సింహాద్రి అప్పటి కొండల్ని, మా చలాన్ని మాకు కాపాడండి. మాకు అవకాశం ఉంది. నమస్కారం. దీనిపై మీరు ఏమైనా కార్యాచరణ చేద్దామా? కార్యాచరణ అంటే ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను ఒక ఓటర్ని, నేను కూటమికి ఓటేస్తాను. సో నేను ఖచ్చితంగా నా కార్యాచరణ అనేది సింహాద్రి అప్పన్న కొండ మీద తీయకపోతే మీకు సమాధానం ఎలక్షన్స్ ముందు ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు సమాధానం చెప్తే ఎవరు వినే స్టేజ్ ఉండదు. కాబట్టి ఎలక్షన్స్లోని 1 year ముందు ఖచ్చితంగా మీరే ఆపుతారు, ఆ నమ్మకం నాకు ఉంది. పల్లా కార్తిక్ మాట్లాడుతూ సింహాచలం సమీపంలో నిర్మిస్తున్నట్లు గూగుల్ డేటా సెంటర్ ను వ్యతిరేకించారు. కొండ ప్రాంతంలో డేటా సెంటర్ నిర్మాణం భక్తులు మనోభావాలు దెబ్బతీస్తున్నాయని, వెంటనే పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ అవసరాలపై కూడా ప్రభావం ఉంటుందని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని పూనం సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.